హలో నేను మీ శేషరావు. మరొక వైరస్ శరవేగంగా ప్రపంచాన్ని చుట్టైపోతుంది. అదే హ్యూమన్ మెటానియా దాని పేరు. అది ఇప్పుడు చైనాను వణికిచ్చేస్తుంది. చైనా ఆసుపత్రుల్లో రోగులు కిక్కిరిసిపోతూ ఉన్నారు. ఊపిరాడక న్యూమోనియాతోటి బాధపడుతున్నారు. హ్యూమన్ మెటానియా అనేటువంటి వైరస్ ఇప్పుడు భయకంపితులు చేస్తుంది. ఆ విషయాన్ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గుర్తించింది. అందుకే అత్యవసర హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. హ్యూమన్ మెటానియా అనేటువంటి వైరస్ని కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితుల్లో చైనా ఉంది అనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి న్యూస్. కానీ చైనా ప్రభుత్వం ఇప్పటివరకు ధృవీకరించలేదు. ఎందుకంటే చైనాలో ఏం జరిగినా సరే బయటకు రాదు. మిగతా దేశాల మాదిరిగా ఆ దేశంలో న్యూస్ బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఆంక్షలు పెడుతుంది. అక్కడ మీడియా మీద ఆంక్షలు ఉన్నాయి. అక్కడ న్యూస్ సేకరించి పబ్లిష్ చేసే అవకాశం కూడా లేదు. అక్కడ ఏం జరుగుతుందో కరోనా సమయంలో కూడా పూర్తి స్థాయిలో తెలియలేదు. ఇప్పుడు కూడా తెలియనటువంటి సిచ్యువేషన్. కానీ గత 48 గంటల నుంచి హ్యూమన్ మెటానియా అనేటువంటి వైరస్ అటాక్ తోటి వందలాది మంది ఆసుపత్రులు పాలవుతున్నారు. ఇప్పటి వరకు సోషల్ మీడియాలో వస్తున్నటువంటి న్యూస్ ప్రకారం వివిధ న్యూస్ సంస్థలు ఇస్తున్నటువంటి సమాచారం ప్రకారం 178 మంది చనిపోయారని చెప్పి తెలుస్తూ ఉంది. ఆ సంఖ్య ఇంకా ఎక్కువ కూడా ఉండవచ్చు అని చెప్పి కూడా అంచనా వేస్తూ ఉన్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మాత్రం ఎమర్జెన్సీని ప్రకటించింది. ప్రపంచంలో ఉండేటువంటి అన్ని దేశాలకు కూడా అప్రమత్తతను తెలియజేసింది. ఈ క్రమంలో మళ్ళీ లాక్డౌన్ వచ్చే అవకాశం ఉందా? కరోనా సమయంలో ఏ విధంగా అయితే లాక్డౌన్ ప్రకటించారో ఆ తరహాలో లాక్డౌన్ ప్రకటించడానికి అవకాశం ఉందా అని అంటే ఇప్పుడైతే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి అలాంటి సూచనలు లేవు, కానీ సంకేతాలు అలాంటివి కూడా లేవు. కానీ నోస్ట్రాడామస్ అలాగే బాబా వంగా చెప్పినటువంటి జోస్యం ప్రకారం ఖచ్చితంగా ఒక వైరస్ 2025 సంవత్సరంలో మానవాళిని పెద్ద స్థాయిలో అంతరించేలా చేస్తుంది అనేది వాళ్ళు చెప్పినటువంటి జోస్యం. అటు ఆస్ట్రోడామస్ కానీ ఇటు బాబా వంగ కానీ చెప్పిన చాలా జరిగాయి. ఏ విధంగా అయితే శ్రీ 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 పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు చెప్పినవి జరుగుతూ వస్తూ ఉన్నాయో అదే తరహాలో నోస్ట్రాడామస్ కానీ లేదా బాబా వంగ కానీ చెప్పినవి జరుగుతాయి అని చెప్పేసి పాశ్చాత్య దేశాలు నమ్ముతూ ఉంటాయి. ప్రత్యేకించి అమెరికా లాంటి దేశం బాగా నమ్ముతూ ఉంటుంది. సో కాబట్టి 2025లో ఒక వైరస్ వస్తుంది అని చెప్పేసి పంచాంగకర్తలు కూడా 2024 ఏప్రిల్లో వచ్చినటువంటి తెలుగు సంవత్సర మొదటి రోజే పంచాంగాన్ని వాళ్ళు శ్రవణం చేశారు. ఆ పంచాంగ శ్రవణంలో ఖచ్చితంగా 2025 జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ నెలల్లో ఒక ప్రమాదకరమైనటువంటి వైరస్ కరోనా కంటే ఎక్కువగా మానవాళిని దెబ్బతీసే అవకాశం ఉందని చెప్పి మన ప్రవచనకర్తలు చెప్పారు. వాస్తవంగా మన సాంప్రదాయం ప్రకారం మనకి 2024 జనవరి 1 నుంచి 2025 జనవరి 1 ఒక ఏడాది అనేది కాదు. మనది ఎప్పుడు కూడా ఉగాది నుంచి ఉగాది లెక్కేస్తారు. ఉగాది అనేది మన తెలుగు సంవత్సరానికి ఆరంభం రోజు. ఆ రోజు నుంచే లెక్కేస్తారు. ఉగాది నుంచి ఉగాది వరకే సంవత్సరం. దాని ప్రకారమే ప్రవచన కర్తలు కానీ లేదంటే పంచాంగ శ్రవణకర్తలు కానీ చెప్తూ ఉంటారు భవిష్యత్తుని. వాళ్ళు చెప్పినటువంటి భవిష్యత్తు ప్రకారమే కరోనా కంటే భయంకరమైనటువంటి ఒక వైరస్ వెంటాడబోతుంది, ప్రజా ప్రాణాలను తీయబోతుంది, మానవాళిని దెబ్బతీయబోతుంది. అలాగే అనేక దేశాల ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నం కాబోతుంది. అయితే పాశ్చాత్య దేశాల కంటే కొంత మెరుగ్గా భారతదేశం ఉండే ఛాన్స్ ఉందని చెప్పి చాలామంది ఆ రోజున పంచాంగ శ్రవణ కర్తలు చెప్పినటువంటి మాట. బహుశా అదే ఇప్పుడు మనకి కనిపిస్తుందా చైనాలో అనేటువంటి అభిప్రాయం కూడా కలుగుతుంది. వాస్తవంగా నోస్ట్రాడామస్ కానీ లేదా బాబా వంగ కానీ చెప్పిన దాని ప్రకారమే ఒక వైరస్ పాశ్చాత్య దేశాలని దాదాపుగా అంతరింపజేస్తుంది 2025లో అనేది
వాళ్ళ జ్యోతిష్యం. ఆ జ్యోతిష్యం ప్రకారం ఇప్పుడు ఆ వైరస్ అయితే బయలుదేరింది. వాస్తవంగా చైనాలో కరోనా కంటే ప్రమాదకరమైన వైరస్ మళ్ళీ వచ్చిందని చెప్పి గత 48 గంటల నుంచి వినిపిస్తుంది. దానికంటే ముందు ఆల్రెడీ ఒక ల్యాబ్లో ఒక వైరస్ విడుదలైందని చెప్పి 2 నెలల క్రితమే ఒక న్యూస్ వచ్చింది. మరి ఆ ల్యాబ్లో విడుదలైనటువంటి వైరస్ ఇదేనా, లేదా ఇది కొత్త వైరస్సా అనేది చైనా ప్రభుత్వం చెప్పాలి. చైనా ప్రభుత్వం నుంచి ఏది కూడా ఇతర దేశాలకి సమాచారం పక్కాగా అందేటువంటి అవకాశం లేదు. కారణం ఏంటంటే మనకున్నటువంటి స్వేచ్ఛ అక్కడ ఉండదు. మనం సోషల్ మీడియాలో ఏ న్యూస్నైనా మనం పోస్ట్ చేస్తాం, కానీ అక్కడ నియంత్రణ ఉంది. అలాగే అక్కడ సోషల్ మీడియాకి సంబంధించినటువంటి ప్లాట్ఫామ్స్ను కూడా పూర్తి స్థాయిలో నియంత్రిస్తూ ఉంటారు. అలాగా యూట్యూబ్ లాంటి వ్యవహారం కూడా అక్కడ ఉండదు. అంతర్గతంగా దేశానికి సంబంధించినటువంటివి ఉంటాయి కానీ వెసులుబాటు టెక్నాలజీ పరంగా, బట్ అవన్నీ కూడా ప్రపంచంతో అనుసంధానం అయ్యి ఉండవు. ఒకవేళ ఉన్నప్పటికీ కూడా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, నియంత్రణలు ఉంటాయి. ఆ నియంత్రణను దాటిన తర్వాతనే బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. అందుకే అక్కడ ఏం జరిగినా కానీ పూర్తి స్థాయిలో తెలియదు. కరోనా సమయంలో కూడా అదే జరిగింది. అక్కడ కరోనాతోటి అతలాకుతలం అయిపోయి కొన్ని కోట్ల మంది చనిపోయిన తర్వాత ప్రపంచం మొత్తం ఆ వైరస్ పాకిన తర్వాత అప్పుడు అక్కడ చైనా నుంచి ఇది బయలుదేరింది, చైనా నుంచి వచ్చినటువంటి వైరస్, చైనా ల్యాబ్లో విడుదలైనటువంటి వైరస్ అని చెప్పారు తప్పితే అప్పటి వరకు చైనా ప్రభుత్వం అంగీకరించలేదు. అసలు ఇప్పటికి కూడా చైనా ప్రభుత్వం చైనా ల్యాబ్ నుంచి విడుదలైంది కరోనా వైరస్ అని చెప్పి అఫీషియల్గా ఒప్పుకోవట్లా. బట్ WHO ఇవన్నీ కూడా చెప్తూ ఉన్నాయి, కానీ ఆ దేశం అయితే ఒప్పుకున్నటువంటి పరిస్థితి. సో కాబట్టి ఇప్పుడు కూడా ఈ హ్యూమన్ మెటానియా అనేటువంటి వైరస్ కూడా చైనా నుంచే బయలుదేరింది. ఇది ఒక ప్రమాదకరమైనటువంటి ఒక వైరస్ అని అంటున్నారు. దీని కారణంగా దగ్గు, జలుబు, ఊపిరితిత్తులు పట్టుకోపోవటం, ఇమీడియట్గా చనిపోవటం జరుగుతుందని అంటున్నారు. సో ఈ వైరస్తో పాటు అక్కడ రోగులకి సోకుతున్నటువంటి బ్యాక్టీరియాస్ ఏమేంటి అని అంటే కొన్ని సోషల్ మీడియాలో వస్తున్న దాని ప్రకారం ఇన్ఫ్లుయెంజా అనేది ఒకటి, ఇన్ఫ్లుయెంజా ఏ అనేది ఒకటి, అలాగే మైకోప్లాజ్మా అనేది ఒకటి, న్యూమోనియా, అలాగే కోవిడ్-19 కూడా దీంట్లో ఉందని చెప్పి చెప్తున్నారు. ఇది వ్యాప్తి చెందింది. హ్యూమన్ మెటానియా వైరస్ సోకుతున్న వారిలో ఖచ్చితంగా కోవిడ్ లక్షణాలు కూడా ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. ఇది గుర్తు తెలియనటువంటి న్యూమోనియా తరహాలో ఈ వైరస్ మూలాలు ఉన్నాయని చెప్పి చైనా వ్యాధి నియంత్రణ అథారిటీ ఒక పర్యవేక్షక వ్యవస్థను ఏర్పాటు చేసింది. అంతర్జాతీయ వాస్తవ సంస్థలు ఆ విధంగా చెప్తూ ఉన్నాయి. అంటే అది ఎంత ప్రమాదకర స్థాయిలో ఉందో మనం అంచనా వేసుకోవచ్చు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మనకు శ్రీ 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 పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పిన విధంగా జరగబోతుందా, అలాగే నోస్ట్రాడామస్, బాబా వంగా చెప్పిన దాని ప్రకారంగా రాబోయేటువంటి రోజుల్లో కలియుగ అంతం దిశగా ఈ వైరస్ వ్యాప్తి చెందబోతుందా అని అంటే చైనాలో పరిస్థితిని కనుక మనం గమనిస్తే, చైనా నుంచి వస్తున్నటువంటి కొన్ని వీడియోస్ని కనుక మనం గమనిస్తే మరి కలియుగ అంతం వైపు వెళ్తున్నామా అనేటువంటి ఆందోళన అయితే కనిపిస్తూ ఉంది. మరి మీరు కూడా చూసి ఉంటారు, ఈ వైరస్ గురించి విని ఉంటారు. మరి కలియుగ అంతం దిశగా ఈ వైరస్ మానవాళిని తీసుకోబోతుందా